ఏం చేస్తున్నారు? హౌస్ పని. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు, జగన్ గారా? జగనే. ఎందుకంటారు? జగన్ చేసిన మంచి పనుల గురించి జగనే గెలుస్తారు. మీకేమేమి మంచి పనులు చేశారంటారు? మాకు అన్ని వసతులు వచ్చింది. మాకు జగనన్న తోడు, పిల్లోళ్ళకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, సున్నా వడ్డీ డబ్బులు పడింది, అన్నీ పడింది. మాకు పింఛన్లు వస్తూ ఉంది. మాకు జగనన్న ప్రభుత్వమే రావాలి. జగనన్న ప్రభుత్వం వస్తుంది గ్యారంటీగా. మరి జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన ఏం చేయట్లేదు అంటారు కదా, వాళ్ళ మూఢత్వం అది. ఎందుకు చేయలేదు? జగనన్న వచ్చినాకే కష్టాలన్నీ తీరింది. విద్యా దీవెన చేస్తూ ఉన్నారు, బీద పిల్లోళ్ళు చదువుతూ ఉన్నారు, బాగా మంచిగా చేస్తూ ఉన్నాడు జగనన్న. ఎందుకు రాలేదు, చేయలేదు? మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమీ రాదు. దేవుడు ఉన్నాడు జగనన్న పశ్చిమన, దేవుడు ఉన్నాడు, జగనన్నే వస్తాడు. మరి చంద్రబాబు వచ్చేసి ఈసారి వైసీపీ పార్టీని ఓడించి మా జెండా ఎగరేస్తాం అంటున్నారు కదా, అదంతా జరగని పని. జగన్ పని. రాష్ట్ర ప్రజలందరూ నా వైపు ఉన్నారు, ఈసారి నేనే గెలుస్తానని అనుకుంటున్నాను. ఏమిలే, ఆయన ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే, మొరగతా ఉండాల. పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని తిడుతున్నారు కదా, నేను పాతాలను తొక్కేస్తాను. వాడు ఏం తెక్కేసేది? జగనన్న పరిపాలన బాగుండేటప్పుడు వాడు వచ్చి ఏం తెక్కేసేది? ఏం చేయలేదంట. ఏమి చేయడు, వాడు వల్ల ఏమి కాదు. మళ్ళీ పోయి సినిమాలో చూసుకోవాలా వాడు, అంతే. మరి సిరిమల గారు ఉన్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఏమీ పడదు. అంటే సొంత చెల్లెలు కదా. చెల్లెలైనా అన్నకు విరోధంగా లేచింది ఆమె. అయినా కాంగ్రెస్ చేసిన చెడ్డ పనికి ఎవరు కాంగ్రెస్కి వేయరు. సోనియా చేసిన పనికి ఎవరు వేయరు. సోనియా చేసిందంటే తెలంగాణ ఇచ్చేసింది. తెలంగాణ లేకుండా ఇప్పుడు మన రాష్ట్రానికి ఏముంది? కరువే కాటకాలే. సమృద్ధి అయిన తెలంగాణ ఇచ్చేసింది కదా, ప్రత్యేక హోదా ఇవ్వలేదు మనకు. ఎట్లా గెలుస్తుంది కాంగ్రెస్? మన రాష్ట్రాలు అయితే కాంగ్రెస్ రాదు, జగనన్నే వస్తారు. అవును, గెలిపిస్తాం మేము. మరి ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వస్తుంది, అయినా పోయినసారి వచ్చిన దానికంటే కొంచెం తక్కువ పడవచ్చు. ఏమంటే వీరు ముగ్గురు కలిసి ఉండారు కాబట్టి అయినా వచ్చేది జగనన్నే వస్తారు. మీరేం చేస్తుంటారు? నేను బెంగళూరులో కూలి చేస్తాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గెలుస్తాడు. ఎందుకంటారు? ఆయన మాకు అంత మంచిది చేసినాడు. ఏమేమి మంచిది చేస్తారంటారు? అంతా ఆయన వచ్చినప్పటి నుంచి మాకు చంద్రబాబు నాయుడుకి ఇన్నేళ్ళకి వేసి మాకు అయ్యప్ప ఏమీ మేలు చేసింది లేదు. చెప్పినాడు ఫస్ట్ చెప్పినాడు, లాస్ట్లో ఏమార్చేసినాడు. ఏమి వేసింది లేదు, మాకు చేసింది లేదు. ఫస్ట్ అది చెప్పినాడు, లాస్ట్లో ఏమి చేసి ఓటు చేసేదాకా అది చేస్తాను ఇది చేస్తాను, మాకేం మేలు చేసింది లేదు. జగన్ మీకు ఇట్లా ఇస్తామని చెప్పినాడు, కానీ చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువగానే మాకు మేలు చేసినాడు. ఇంకా ఎక్కువగా మేలు చేశారంటారు? చెప్పిన దాని మీద ఇంకా ఎక్కువగానే మేలు చేసినాడు జగన్. ఏం మేలు చేశారంటారు? ఎక్కువ మేలు చేసినాడు అంటే ఈయన 200 ఇస్తున్నాడు. ఈయన ప్రభుత్వంలో ఎవరు చంద్రబాబు నాయుడు, ఈయన వచ్చినాక 3000 ఇస్తాడు మాకు పింఛనే. అదే ఇట్లా వాళ్ళకంతా 18,000 ఫ్రీగా చేసినాడు. పిల్లకాయలకు చూసుకుంటా ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకంతా ఇల్లులు కట్టించినాడు. ఇదంతా మున్ను రోడ్లు ఉంటే ఇదంతా మున్ను రోడ్లు అంతా వేసి ఇచ్చినాడు. బాత్రూమ్లు కట్టించినాడు. ఇట్లా ఎక్కడక్కడ పొరుంబోకుంది, అక్కడంతా ఎవరికి ఇల్లు లేకుండా అనాథలు ఉండే వాళ్ళకంతా మంచిదే చేసినాడు ఆయన. మరి ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఈసారి గెలుస్తారా, గెలవరు అంటారా? మాకు తెలియదు, వేసినాక తెలుస్తుంది. తెలుస్తుంది అంటారు. మరి జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు కదా, ఎవరు? జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు కదా. జగన్ చేసినాడు, మాకు బయట ఎవరు చేయట్లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఏం చెప్పేది మా ఇష్టం. అప్పుడు ఎవరికి వేస్తామో వాళ్ళకి వేస్తాము. మాకు బుద్ధి ఎట్లా వస్తుంది అట్లా వేస్తాం. తిరుమల గారు కాంగ్రెస్లో చేరారు కదా, కాంగ్రెస్లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఏం పడుతుంది మాకేం తెలుసు. చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అని నేను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారు గెలుస్తారు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. లో క్యాస్ట్ నుంచి కూడా హై కాస్ట్ వరకు, హై కాస్ట్లో ఉండేవాళ్ళు పేదవాళ్ళు కూడా ఆయన చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయనే గెలుస్తారు.
మరి జగన్ గారు అభివృద్ధి పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు, మీరేం చెప్తారు? గిట్టనోళ్ళు ఆ మరి మాట్లాడుకుంటుంటారండి. ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నాలుగు పక్కల నుంచి వాళ్ళు మంచి చేయలేదని చెప్తారు. కాబట్టి ఆయన మంచి చేసినారన్న దానికి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి రుజువుగా. కాబట్టి ఆయన మంచి చేసినాడు. ఏ క్లాసులు కూడా ఆయన వదలలేదు, అందరూ కూడా న్యాయమే చేస్తూ వస్తున్నారు. మరి మీకు ఏమైనా పింఛన్లు కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? నాకు ఆటో డ్రైవర్ నాకు 10,000 రూపాయలు ఇప్పుడు 4 ఏళ్ళుగా నేను తీసుకున్నాను. 10,000 రూపాయలు వేసినారు. దాన్ని బట్టి మేము ఆటోకి ఇన్సూరెన్స్ కట్టుకోవడం, అది పోయిన వచ్చినవి అవి టింకరింగ్ చేసుకోవడం అలా చేసుకుంటున్నాము. నా భార్యకి వచ్చి డాక్టర్లో చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది, మంచిగానే చేశారు. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారు? ఏం ఎఫెక్ట్ రాదంటే ఇవి కూటమి కలిసి వచ్చినా ఇంకా ఈయనకే ప్లస్ పాయింట్ అవుతుంది. అవును, ఎందుకంటారు? ఎందుకంటే ఈయన మంచి కార్యక్రమాలు అభివృద్ధి చేసిన ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఉడ్డగా వచ్చినా కూడా ఈయన గెలుపు ఇంకా సులువు అవుతుంది నాకు. అవును అవును అవును. మరి చంద్రబాబు వస్తే జగన్ కన్నా ఇంకా అభివృద్ధి పరిపాలన ఇంకా చేస్తా అంటున్నారు కదా, మీరేమంటారు? అవును, చంద్రబాబు అంతకుముందు ఏం చెప్పారంటే ఈయన పథకాలు ఇచ్చేటప్పుడు ఇది ఆంధ్ర రాష్ట్రము శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మరి ఆయన నేను వస్తే నేను వీటికంటే ఎక్కువ నేను పథకాలు ఇస్తాను అంటాడు. అప్పుడు శ్రీలంక కదా, అప్పుడు శ్రీలంక కాదా ఆంధ్ర? కాబట్టి చెప్పేది ఆ విధంగా చెప్పుకుంటారండి. ఓరం లేని వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటారు. కాబట్టి జగన్ గారు మంచిగా చేస్తున్నారు ప్రజలకి. పవన్ కళ్యాణ్ జగన్ గానే పాతాలను తొక్కేస్తానని ఇలా కామెంట్లు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? పాతాళానికి తొక్కడం అంటే ఏముండదండి. ఒక రాజకీయ నాయకుడు అలా మాట్లాడటం కాదు, కానీ అది నువ్వేం చేయాలి, జనాల్లో నీకు సానుభూతి తెప్పించుకోవాలంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఏ విధంగా ఉందో చూసుకోవాలా. నువ్వు తొక్కడం లేపడం అదంతా ఏంటంటే అది పనికిరాని మాటలు. మరి షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఏం ఎఫెక్ట్ లేదు. ఒకటి చెప్తానండి, కాంగ్రెస్ వచ్చి జగన్ మరి వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని హింసించింది వాళ్ళే, లేనిపోని కేసులంతా పెట్టింది వాళ్ళే. ఇప్పుడు పోయి ఆ పార్టీలో చేరడం ఏంటి మాకు అర్థం కావడం వల్ల. జగన్ గారికి ఇంకా సపోర్ట్గా ఉండి ఆయన ఇంకా బలపరచడం ఉంటే బాగుండేది. ఇంకా అది ఆ పార్టీలో చేరడం మాకు కూడా నచ్చలేదు. గెలిపిస్తారు మీరు ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి? సుమారుగా 130 పైన వస్తుంది. ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం. కూలి పని. మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, చంద్రబాబు జగన్ గారా? జగన్ గెలుస్తాడు. ఎందుకంటారు? మాకు మా యదవులకంతా పింఛనిచ్చి అంతా 18,000 ఇచ్చి పిల్లకాయలు కాలేజ్ సీపులు ఇచ్చి మాకంతా మంచిది చేసినాడు ఆయన. మంచిగా చేస్తారంటారు. మరి జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన ఏం చేయట్లేదని చాలా మంది అంటున్నారు, మీరేం చెప్తారు? బాగా చేసినాడు, మాకు ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తారు. మరి టీడీపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాకేం చేయలే, వాడు కూడా లేకుండా పుడుస్తుంది. ఆయన వచ్చి అడుగు పెట్టినప్పటి నుంచి పుంజిగా ఉండదు, మాకు ఏం కొరత లేదు, ఏం పొత్తులేదు. మరి షర్మిల గారు కాంగ్రెస్ వచ్చారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటారా? అదంతా ఏం లేదు, జగన్ దా గెలుస్తాడు. జగన్ దా గెలుస్తాడు. జగన్ గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తారా? గెలిపిస్తాం.